ప్రజలపై పెట్రోల్ భారం అధికంగా మోపిన కూటమి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక అనంతరం నిరసన శిబిరం వద్ద ధర్నా నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం అధికంగా వేసిన పన్నులను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. సూపర్ 6 పేరుతో పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన భారం మోపిందని విమర్శించారు తానేటి వనిత. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ డీజిల్ పెట్రోల్ మీద వ్యాట్ ఏదైతే ఉందో అది తగ్గిస్తామని వాళ్ళు ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ కూడా ఈ రోజున అటకెక్కిన పరిస్థితి కనిపిస్తుందే తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ రోజున ఒక్క రోజుకి అంటే ఈ పెంచిన ఈ పెట్రోల్ ధర, ఆ డీజిల్ ధర వలన ఒక్క రోజుకి మరి సామాన్యుడి మీద పడే భారం ఎంత అంటే డీజిల్ ధర వల్ల 6 కోట్ల రూపాయలు అదనంగాను, ఈ పెట్రోల్ పెంపకం వల్ల 3 కోట్ల పైచీలకు ఒక రోజుకి భారం పడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రజలను పన్నుల రూపంలో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు సమానంగా ఏపీలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూడాలని ఆయన కోరారు. పన్నుల రూపాన అనేక అప్పుల రూపాన దోపిడీ దొంగతనం చేస్తున్న రాజ్యమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తున్న విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించండి, పక్క రాష్ట్రాలతో సమానంగా చేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం తగ్గించి వ్యవసాయాన్ని కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఏదో మోడీ గారు నేను చెప్తే ఎంత చెప్తే అంత అని చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో చూపెట్టు. మొత్తం కేవలం అమరావతిలో అప్పు చేసి తీసుకెళ్లి మీకున్న 5,000 ఎకరాలు 1,00,000 కోట్లు చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 1,00,000 కోట్లు భారం వేస్తున్నావే, గాలి కొదిలేసి మిగతా ప్రాజెక్టులన్నీ, ఇది ఎంతవరకు సమంజసం? విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఇంధన ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు కొట్టు భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక ఆటోకి తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఎన్నికల సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలో ఇంధన రేట్లు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాము, ధరలు తగ్గిస్తామని ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. ప్రజల ఓట్లతో ఈ రోజు మీరు అధికారం చేపట్టి ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో మీరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతా ఉంటే కనీసం దీని మీద స్పందించకుండా ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు చూస్తే చమురు విదేశాల్లో చాలా ఉత్పత్తి తగ్గిపోతా ఉంది, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి, కనీసం ఒక రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీరు అందరూ కూడా అవైల్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ తాలూకా సెస్ తాలూకా పర్సంటేజ్ పెంచుకుంటూ వస్తున్నారు. గతంలో 25% ఉంటే ఈరోజు 50% పైన పెరిగిపోతా ఉంది.
ఈరోజు దీని తాలూకు ప్రభావం డైరెక్ట్గా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యమైన ప్రజలు, మధ్యతరగతి పేద విద్యార్థులకి కానీ సామాన్య ప్రజలకు కానీ వాళ్ళు నెత్తిన పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు నడ్డి విరిచే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ కాయగూరల ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, రైతులకు సంబంధించిన ప్రతిదీ కూడా ధరలు పెరగడానికి డీజిల్ పెట్రోల్ ధరలు ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రభావం అధికంగా చూపుతుంది. ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని ప్రజలకు మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ధరలు పెంచారని ప్రశ్నించాడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎంఆర్ఓ కార్యాలయం ముందు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఇక అనంతపురం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఇంతటితో ఉద్యమం ఆగదని, రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు రాజమల్లు. చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తూ ఉండే పరిపాలనకు ఏమాత్రం పొంతన లేదు. కర్ణాటకలో ఉండేదానికంటే, తెలంగాణలో ఉండేదానికంటే, తమిళనాడులో ఉండేదానికంటే, మహారాష్ట్రలో ఉండేదానికంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలువైపులా ఉండే 4 బార్డర్స్, ఈ 4 రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ధరల కంటే చాలా తక్కువ ఉంది. మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచనని చెప్పి ఇంత ధరలు పెంచితే భారం కాదా ప్రజలకు? దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగవా? ఇది పేద మధ్యతరగతి వర్గాలకు అధికమైనటువంటి భారం జీవితం. మరి ఇవన్నీ తెలిసి ఎందుకు పెంచినావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం మేము. ఎందుకు పెంచినావు అనే దానికంటే ముందు ఎందుకు అట్లా చెప్పి ఓట్లు వేసుకొని నీ అవసరం తీరిన తర్వాత ఎందుకు వీళ్ళందరినీ గాలికి వదిలేసినావు అని అడుగుతున్నాం. నిజంగా మర్యాదస్తునివే అయితే, మానం, రోషం, గౌరవం, మర్యాద కలిగిన వానివే అయితే గన ఈ రీతిలో నువ్వు బ్రతకవు, ఈ రీతిలో నువ్వు పరిపాలన చెయ్యవు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దొంగ హామీలపై నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన డీజిల్ ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ధర్మవరంలో కేతిరెడ్డి నివాసం నుండి కాలేజ్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ఇక అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధరలు పెరుగుతున్నా కూటమి సర్కారు పట్టించుకోవటం లేదని వారు మండిపడ్డారు. పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఇక అనంతరం కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని నేతలు ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఎంతగా అంటే అగ్గిమంట వచ్చే అంతలాగా పెంచేస్తున్నాడు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 లీటర్ మీద 13 రూపాయల పైన పెరిగింది. ఇలా ఈ పెట్రోల్, డీజిల్ ధరలే ఇట్లా ఉంటే నిత్యావసర సరుకులు కూడా బాగా ఎక్కువగా పెంచేస్తూ ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి అన్నీ అందిస్తాను ప్రజలకు అని చెప్పి మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ విస్మరించి అంతా ప్రజల మీద భారం వేస్తూ తన సొంత ప్రయోజనాలు మాత్రం అన్నీ లబ్ధి చేకూరే విధంగా చేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఎద్దుల బండిపై ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం ఆటోకు తాళ్లు కట్టి లాగారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని హర్షిత్ రెడ్డి విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన లోకేష్ బాబు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులు ధరలు పెంచాం, ఫ్యూచర్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు.
ఏలూరు జిల్లా ఉంగుటూరులో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కూటమి ప్రభుత్వం విధించిన పన్నులతో ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో చేపట్టారు. ఇక మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉంగుటూరు హైవే నుంచి గ్రామం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, చంద్రబాబు వైఖరితో ప్రజలపై పెను భారం పడుతోందని విమర్శించారు పుప్పాల వాసుబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పెంచినటువంటి యాక్టివ్గానికి వెళ్ళిపోతున్నాం. మీరు చూసే ఉంటారు, పొట్టు పొయ్యిలు, ఒక పొయ్యిలు డీజిల్ ధరలు వెంటనే